హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే కుకింగ్ వీడియో అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు అలసందలు వేస్తున్నారనమాట. నాకైతే చేయడం రాదు. సో చూసి నేర్చుకున్నాం. అలాగే మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి నాతో పాటు మీరు కూడా నేర్చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో అమ్మ అయితే పప్పు మార్నింగ్ 5 o'clock అలా అయితే నానబెట్టారంట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ 8 o'clock ఆ టైంకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఏం లేదండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. నేను జస్ట్ కొన్ని చిల్లీస్ వేసుకున్నారు, ఇంకా అలాగే ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా జింజర్, అల్లం ముక్కలు, ఇంకా కొద్దిగా చెక్క, లవంగాలు ఒక 2 to 3 వేసారనమాట స్పైసీనెస్ కోసం. మీకు ఎన్ని కావాలంటే అట్లా అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి దీని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నారు. ఈ గ్రైండ్ చేసుకున్నదాని అయితే మనము పిండి రుబ్బుకున్న తర్వాత అందులోకి అయితే కలుపుకుంటామన్నమాట. సో అది మసాలా అనమాట వాటికి. ఇంకా లోపల చికెన్ అయితే కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ లోపల మమ్మీ అయితే పప్పును బాగా కడిగేస్తున్నారు అనమాట. 2 to 3 times వాష్ చేస్తున్నారనమాట. సో దట్ మనకు పొట్టు అది కూడా క్లీన్ అవుతుందంట. సో అలా 2 to 3 times అయితే వాష్ చేస్తున్నారు. అండ్ ఇంకా పూర్తిగా అయితే పొట్టు అయితే మనం ఏం తీయట్లేదండి, ఎందుకంటే అందులో కూడా కొంచెం విటమిన్స్ అయితే ఉంటాయి కాబట్టి. సో మనమైతే పూర్తిగా అయితే తీయట్లేదు. దీంట్లో జస్ట్ వాటర్ అయితే స్ట్రెయిన్ అవ్వడం కోసం ఇలా స్ట్రెయినర్లో వేసుకున్నాము. అండ్ ఇంకా మంచి ఒక క్లాత్ తీసుకున్నాం అనమాట, కాటన్ క్లాత్. దాని మీద అయితే ఈ పప్పు అంతా వేసి బాగా ఆరబెడుతున్నారు. ఇంకా కొద్దిసేపటి తర్వాత దానికి ఇంకా పూర్తిగా డ్రైగా రావాలన్నమాట. అసలు తడి ఉండకూడదు. సో మనం చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు అంటుకోకుండా ఉండాలన్నమాట. పొడి పొడిగా వచ్చేసేయాలి. ఇంకా వీటిని అయితే మనము గ్రైండర్లో వేసేసుకుంటున్నాము. ఇంకా ఇది గ్రైండ్ అయిన తర్వాత పిండిలోకి మన మసాలా వేసుకొని చేసేసుకోవడమే, అంతే. బట్ ఏమంటే మనము మార్నింగే పప్పు అయితే నానబెట్టుకోవాలి. ఇంకా పిండి కూడా రుబ్బేశారు, తీసేసుకుంటున్నారు మమ్మీ. ఇంకా నేను ఆ లోపల అయితే ఆయిల్ అయితే హీట్ చేసేస్తాను. ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది, పిండి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇంకా గారెలు వేయడానికి అయితే రెడీ అయిపోతున్నాం. సో ఫస్ట్ అయితే చిన్నగా వేసి చూసాను అనమాట, ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇంకా మమ్మీ అయితే చాలా ఫాస్ట్గా చేసేసారు. గోల్డెన్ కలర్లో వచ్చేసాయి అనమాట, బాగా పొంగుతున్నాయి. ఇంకా ఇదైతే లో ఫ్లేమ్లో అయితే చేసుకోండి, చెప్పడం అయితే మర్చిపోయా. అండ్ మేము సండే రోజు ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ గారెలు కూడా బాగా వచ్చాయి అండ్ టేస్టీగా కూడా అనిపించాయి అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే చందనాస్ అని కొత్తగా అయితే ఓపెన్ చేశారంట. ఇక్కడ జ్యువెలరీ షాపింగ్ మాల్ అనమాట. వన్ సెక్షన్ మొత్తము గోల్డ్ ఉంటుంది, ఇంకా వన్ సెక్షన్ మొత్తము సిల్వర్ అనమాట, అంటే గోల్డ్ ప్లేటెడ్. సో కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ కొత్తగా కదా స్టార్ట్ చేశారు, ఇంకా కొంచెం కలెక్షన్స్ అయితే ఇంకా పెడతారంట ఫ్యూచర్లో. అండ్ నేనైతే పాపకి అయితే పట్టీలు అవి తీసుకున్నాను, ఇంకా సిల్వర్ స్టడ్స్ అయితే తీసుకున్నాను అనమాట, బాగున్నాయి. అండ్ గ్రామ్ వచ్చేసి 114 రూపీస్ అయితే వీళ్ళు దీనికి గోల్డ్ ప్లేటెడ్ కోసం ఛార్జ్ చేయడము 400 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట మనకు. అండ్ మేకింగ్ ఛార్జెస్ కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయని అయితే చెప్పారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.